నమస్కారం. భారతీయ సంస్కృతిలో తనదైన ప్రత్యేకతను చాటుకునే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గొప్ప కళలు, చేతిపనులు మరియు దుస్తుల వైవిధ్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రెండు రాష్ట్రాలు తమ అద్భుతమైన సంప్రదాయాలతో, తరతరాలుగా వస్తున్న కళారూపాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ముందుగా ఈ ప్రాంతంలోని అద్భుతమైన చేతిపనుల గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కళ కాదు, ఒక కథ. సహజ రంగులతో వస్త్రాలపై చేతితో గీసిన ఈ చిత్రాలు పురాణగాథలను, ప్రకృతి సౌందర్యాన్ని కళ్లముందు నిలుపుతాయి. మచిలీపట్నం మరియు శ్రీకాళహస్తి కలంకారి కళకు ప్రసిద్ధి. ఆ తర్వాత మనకు పోచంపల్లి ఇక్కత్ నేత ఉంది. ఇది జామితి డిజైన్లు మరియు స్పష్టమైన రంగులతో కూడిన ఒక ప్రత్యేకమైన పద్ధతి. ప్రతి పోచంపల్లి చీర నేత పనిలో నైపుణ్యానికి, సహనానికి నిదర్శనం. ఆ తర్వాత మనకు పోచంపల్లి ఇక్కత్ నేత ఉంది. ఇది జామితి డిజైన్లు మరియు స్పష్టమైన రంగులతో కూడిన ఒక ప్రత్యేకమైన పద్ధతి. ప్రతి పోచంపల్లి చీర నేత పనిలో నైపుణ్యానికి, సహనానికి నిదర్శనం. వీటితోపాటు నిర్మల్ పెయింటింగ్లు, కొండపల్లి బొమ్మలు మరియు బిద్రు వంటి లోహపు పనులు కూడా ఈ ప్రాంత సంస్కృతికి అద్దం పడతాయి. ప్రతి చేతిపని వెనుక ఒక గొప్ప చరిత్ర, ఒక కళాకారుడి కష్టం ఉంటాయి. ఆంధ్ర మరియు తెలంగాణ మహిళల సాంప్రదాయ దుస్తులలో ముఖ్యమైనది చీర. ధర్మవరం, గద్వాల్, వెంకటగిరి, నారాయణపేట వంటి పట్టుచీరలు వాటి గొప్పదనం, డిజైన్లు మరియు రంగుల కోసం ప్రసిద్ధి చెందాయి. ప్రతి చీర ఒక కళాఖండం, మరియు ఇది భారతీయ మహిళకు అందాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. పురుషులు సాధారణంగా పంచె లేదా లుంగీతో పాటు కుర్తా ధరిస్తారు. ఇవి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఈ ప్రాంత సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రత్యేక సందర్భాలలో పురుషులు పట్టు, పంచెలు మరియు షర్ట్లను ధరిస్తారు. వివాహాలు మరియు ఇతర శుభకార్యాలలో ప్రజలు ఈ సాంప్రదాయ దుస్తులను ధరించి తమ సంస్కృతిని సగర్వంగా ప్రదర్శిస్తారు. ప్రతి దుస్తుల శైలి ఈ ప్రాంతంలోని భిన్నమైన సంస్కృతిని, జీవనశైలిని తెలియజేస్తుంది. ఆంధ్ర మరియు తెలంగాణ కళలు, చేతిపనులు మరియు దుస్తులు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, అవి ఈ ప్రాంత ప్రజల చరిత్ర, సంస్కృతి మరియు ఆత్మకు ప్రతిబింబాలు. ఈ గొప్ప సంప్రదాయాలను మనం గౌరవించి, భావితరాలకు అందించాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.